హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష వ్లాగ్స్. మన ప్రపంచం ఎన్నో రహస్యాలను, మిస్టరీలను తనలో దాచుకుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదు. మరికొన్ని ప్రదేశాల్లో మనిషి ఊహకు అందని నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి గ్రహాంతరవాసుల పనా లేక మానవ నిర్మితమా? ఈ రోజు మన ప్రపంచంలో అత్యంత మిస్టరీగా మిగిలిపోయిన 5 ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి మరియు వాటి వెనక ఉన్న సైన్స్ గురించి లోతుగా తెలుసుకుందాం. సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు సబ్స్క్రైబ్ అనేది చిన్నదే కావచ్చు, కానీ అది మాకు చాలా విలువైనది. మీరు మీ ఎంకరేజ్మెంట్ ని మాకు సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మరియు రహస్యమైన ప్రదేశం బెర్ముడా ట్రయాంగిల్. ఇక్కడ వందల కొద్ది ఓడలు మరియు విమానాలు ఎలాంటి ఆచూకీ లేకుండా మాయమయ్యాయి. కానీ ఈ అదృశ్యాలకు కారణం కేవలం ఊహలు మాత్రమేనా, లేక దాని వెనుక నిజమైన సైన్స్ ఉందా? ఇప్పుడు చూద్దాం. బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడా, బెర్ముడా మరియు ప్యూర్టోరికోలను కలిపే ఒక త్రిభుజాకారపు ప్రాంతం. ఈ ప్రాంతాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా ఫేమస్ అయ్యింది. ఇప్పటి వరకు బెర్ముడా ట్రయాంగిల్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకోవాలి అంటే, హిస్టరీలో ఈ ప్రాంతం ఎన్నో అదృశ్యాలకు సాక్ష్యంగా నిలిచింది. వాటిలో కొన్ని ఫ్లైట్ 1945లో అమెరికా నేవీకి చెందిన 5 విమానాలు ఎలాంటి కారణం లేకుండా కనుమరుగయ్యాయి. ఆశ్చర్యకరంగా వాటిని వెతకడానికి వెళ్లిన రెస్క్యూ విమానం కూడా తిరిగి రాలేదు. 1918లో USS సైక్లోప్స్, ఈ భారీ నేవీ షిప్ లో సుమారు 306 మంది ఉన్నారు. ఇది కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి ఆచూకీ లేకుండా మాయమైంది. వీటితో పాటు ఎన్నో చిన్న షిప్లు, ప్లేన్లు ఇక్కడ అదృశ్యమయ్యాయి. దీనివల్ల ఈ ప్రాంతంపై ఎన్నో సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అప్పటి నుండి ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్నో కథలు ప్రచారంలోకి ఉన్నాయి. కానీ సైంటిఫికల్ గా చూస్తే ఈ అదృశ్యాలకు కొన్ని లాజికల్ కారణాలు తెలుస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ప్రాంతంలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో అసాధారణ మార్పులు ఉంటాయి. దీనివల్ల విమానాలు, షిప్పుల్లో ఉండే నావిగేషన్ డివైసెస్ పనిచేయకపోవచ్చు. దానివల్ల కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. సెకండ్ పాయింట్, భయంకరమైన వాతావరణం. ఈ ప్రాంతంలో తరచుగా హరికేన్ వంటి అతి భయంకరమైన తుఫాన్లు వస్తాయి. ఈ తుఫాన్ల వల్ల ఎన్నో విమానాలు, ఓడలు ప్రమాదాలకు గురై ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే మూడో రీజన్, సముద్రపు ప్రవాహాలు. ఈ ప్రాంతంలో సముద్ర ప్రవాహాలు కూడా చాలా వేగంగా ఉంటాయి. ఏదైనా మునిగిపోయినప్పుడు ఆ శిథిలాలను వేగంగా వేరే ప్రాంతాలకు తీసుకెళ్తాయి. అందుకే ఆ ఆచూకీ దొరకదు. ఫోర్త్ వన్, మీథేన్ హైడ్రేట్స్. సముద్రం అడుగున పెద్ద మొత్తంలో మీథేన్ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఈ గ్యాస్ ఒక్కసారిగా పైకి వచ్చినప్పుడు వాటర్ లెవెల్ తగ్గుతుంది. దీనివల్ల షిప్పులు నీటిలో తేలలేక ఒక్కసారిగా మునిగిపోవచ్చు. ఈ గ్యాస్ విమానాల ఇంజన్లు కూడా ఆపివేసే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉన్నా, దాని వెనుక ఉన్న సైన్స్ మరియు వాటి రియాలిటీ మనకు చాలా విషయాలు చెబుతున్నాయి. దీనికి కారణం గ్రహాంతర వాసులా కాదా అనే చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ దీని వెనుక ఉన్న లాజికల్ రీజన్స్ అండ్ సైన్స్ మనకు ఈ మిస్టరీ వెనుక ఉన్న రీజన్ ని తెలియజేస్తుంది. స్టోన్ హెంజ్. భూమి మీద అత్యంత పురాతనమైన మరియు అంతుచెక్కని ప్రదేశం ఏది? ఆకాశాన్ని తాకే రాళ్లు, వాటి వెనక దాగి ఉన్న హిస్టరీ మరియు మానవ మేధస్సును సవాల్ చేసే ఒక రహస్యం. హిస్టరీలోనే అతిపెద్ద మిస్టరీల్లో ఒకటిగా మిగిలిపోయిన స్టోన్ హెంజ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ఈ రాళ్లను ఎవరు, ఎందుకు, ఎలా ఇక్కడ తీసుకువచ్చారు? ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్న వాస్తవాలు మరియు సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్టోన్ హెంజ్ అనేది ఇంగ్లాండ్ లోని విల్షైర్ లో ఉన్న ఒక అతిపెద్ద రాతి నిర్మాణం. సుమారు 5000 సంవత్సరాల క్రితం నియోతిలిక్ కాలంలో దీనిని నిర్మించారు. ఈ నిర్మాణం కూడా వృత్తాకారంలో అమర్చబడిన నిలువు రాళ్లతో ఉంటుంది. ఈ రాళ్లు సుమారు 13 నుంచి 20 టన్నుల బరువు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మరియు మిస్టరీ ప్రదేశాల్లో ఒకటి. క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల మధ్య నిర్మించబడిన ఈ నిర్మాణం, దీనిని ఎవరు ఎందుకు నిర్మించారోనని చరిత్రకారులకు ఎప్పటికీ అంతు చెక్కలేదు. దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అంటే, కొందరు ఇవి గ్రహాంతర వాసుల చేత నిర్మించబడ్డాయని నమ్ముతున్నారు. ఇంత పెద్ద రాళ్లను ఆ కాలంలో మనుషులు తరలించడం అసాధ్యం అనేది వారి వాదన. మరికొన్ని పురాతన కథల ప్రకారం మంత్రగత్తెలు మరియు మాయాజాలం తెలిసిన వారు ఈ నిర్మాణం చేసి ఉండవచ్చు అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ మిస్టరీని సైన్స్ ఏమని చెబుతుందో చూద్దాం. సైంటిస్టుల ప్రకారం ఆ కాలం నాటి ప్రజలు కలప, రాళ్లు, తాడులను ఉపయోగించి రాళ్లను భూమిపై ఈడ్చుకుంటూ తెచ్చారు. ఆ తర్వాత రాళ్లను నిలబెట్టడానికి లోతైన గుంటలు తవ్వి అందులోకి రాళ్లను నిలబెట్టారు. దీనికి లక్షల మంది ప్రజలు ఎంతో కష్టపడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంత కష్టపడి దీనిని నిర్మించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, స్టోన్ హెంజ్ ఒక ఖగోళ క్యాలెండర్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. సూర్యుడు మరియు చంద్రుడి కదలికలను తెలుసుకోవడానికి మరియు ఋతువులను గుర్తించడానికి ఇది ఉపయోగపడి ఉండవచ్చని భావిస్తున్నారు. స్టోన్ హెంజ్ అనేది కేవలం కొన్ని రాళ్ల నిర్మాణం అయితే కాదు. ఇది మన పూర్వీకుల మేధస్సుకు, వారి పట్టుదలకు నిదర్శనం. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి సైంటిఫిక్ టెక్నాలజీ లేకుండా వారు సాధించిన ఈ అద్భుతం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనక ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండవచ్చు.
మీరు స్టోన్హెంజ్ గురించి ఏమనుకుంటున్నారు? ఇది గ్రహాంతర వాసుల పనా లేక అసాధారణమైన మానవ శ్రమకు నిదర్శనమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం, కానీ హిస్టరీలో అతిపెద్ద మిస్టరీని తనలో దాచుకుంది. అక్కడున్న రాతి విగ్రహాలు వాటి వైపు చూస్తే అవి మనల్ని నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ భారీ విగ్రహాలను ఎవరు ఎలా నిర్మించారు? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ ఈస్టర్ ఐలాండ్ రహస్యాలను ఛేదిద్దాం. వీటి వెనక ఉన్న కథలు మరియు వాటిని ఎలా తరలించారో చెప్పే సైంటిఫిక్ వాస్తవాలను తెలుసుకుందాం. ఈస్టర్ ఐలాండ్. ఈ విగ్రహాలు 10 నుంచి 86 టన్నుల బరువు ఉంటాయి. వీటిని ఎవరు చెక్కారు మరియు వాటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎలా తరలించారనేది చాలా పెద్ద ప్రశ్నలు. ఇక్కడ ఉన్న మిస్టరీ మోయి విగ్రహాలను గ్రహాంతర వాసులు ఒక శక్తితో నడిపించారని లేదా గాలిలో తేలియాడుతూ తరలించారని కొందరు నమ్ముతున్నారు. కొందరు ఈ విగ్రహాలకు అతీత శక్తులు ఉన్నాయని, అవి తమంతట తాముగా కదిలాయని చెబుతున్నారు. సైన్స్ ఏం చెబుతుందంటే, నేషనల్ జియోగ్రఫిక్ వంటి సంస్థలు చేసిన పరిశోధనల ప్రకారం ఈ విగ్రహాలను తాళ్లతో కట్టి అటు ఇటు ఊగుతూ నిలబడేలా నడిపించారు. దీనివల్ల అవి ముందుకు కదులుతాయి. దీన్ని వాకింగ్ స్టాచ్యూస్ అని కూడా అంటారు. వీటిని పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ విగ్రహాలు ఆ ద్వీపవాసుల పూర్వీకుల ఆత్మలను సూచిస్తాయని, తమ గ్రామాలను రక్షించడం కోసం వాటిని సముద్రం వైపు తిప్పి ఉంచారని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఈస్టర్ ఐలాండ్లోని మోయి విగ్రహాలను కేవలం రాళ్లు మాత్రమే కాదు, అవి మానవ మేధస్సు, విశ్వాసానికి కూడా అంతుచెక్కని ప్రశ్నలకు నిదర్శనం. ఈ విగ్రహాలను నిర్మించిన రాపానూయి ప్రజల కథలు వారి జీవితాలను ప్రతిబింబిస్తాయి. దీని యొక్క రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గిజా. వేల సంవత్సరాల ప్రకారం చరిత్రను తమలో దాచుకున్న రాతి నిర్మాణాలు. మానవ జాతి సాధించిన అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి. పురాతన ఈజిప్షియన్లు కట్టిన ఈ పిరమిడ్స్ కేవలం రాజుల సమాధులు మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గిజా రహస్యాలను తెలుసుకుందాం. ఈ గిజా పిరమిడ్స్ ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటి. 13 టన్నుల బరువు ఉన్న 2.3 మిలియన్ల సున్నపురాయి బ్లాక్స్ తో అత్యంత ఖచ్చితత్వంతో వీటిని ఎలా నిర్మించారనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. కొందరేమో మోడర్న్ సైంటిఫిక్ టెక్నాలజీ ఉన్నవారు వీటిని నిర్మించారని చెబుతున్నారు. మరికొన్ని కథల ప్రకారం ఈజిప్షియన్లు మాయాజాలం ఉపయోగించి ఈ రాళ్లను గాల్లో తేలేలా చేశారని చెబుతున్నారు. వీళ్ళలో ఎవరు నిజమంటారు? మీరు చెప్పండి. ఇక్కడ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈజిప్షియన్లు ఇసుకపై నీళ్లు పోసి పెద్ద రాళ్లను తేలికగా జరిపించారు. తర్వాత రాళ్లను పైకి తీసుకెళ్లడానికి ర్యాంపులు, గుండ్రని కర్రలను ఉపయోగించారు. వేల మంది కష్టపడి పనిచేసే కార్మికులు వారి సమన్వయం మరియు ఇంజనీరింగ్ నైపుణ్యం వల్లనే ఈ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. ఇవి పురాతన ఈజిప్షియన్ల నమ్మకాలకు మరియు వారి అద్భుతమైన ఇంజనీరింగ్ కు సజీవ సాక్ష్యం. 5th ప్లేస్, నాజ్కా లైన్స్. ఎడారిలో వేల సంవత్సరాలుగా రహస్యంగా దాగి ఉన్న కొన్ని చిత్రాలు. అవి సాధారణంగా కనిపించవు, ఎందుకంటే వాటిని చూడాలంటే భూమిపై కాదు, ఆకాశం నుంచి చూడాలి. ఇవి కేవలం గీతలు కాదు, అద్భుతమైన జ్యామితీయ ఆకారాలు, జంతువులు మరియు మనుషుల బొమ్మలు. పెరు దేశంలోని అంతుచెక్కని నాజ్కా లైన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, అసలు ఈ చిత్రాలను ఎవరు గీశారు? పెరులోని నాజ్కా ఎడారిలో కనిపించే ఈ పెద్ద పెద్ద చిత్రాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఆకాశం నుంచి చూసినప్పుడు మాత్రమే ఈ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరి వీటిని నేల మీద ఎలా గీశారు? ఈ చిత్రాలను గ్రహాంతర వాసులు తమ స్పేస్ షిప్లకు ల్యాండింగ్ స్ట్రిప్స్ గా ఉపయోగించుకోవడానికి గీశారని ఒక సిద్ధాంతం ఉంది. మరికొందరు పురాతన నాగరికతకు చెందిన ప్రజలు తమ శక్తితో ఆకాశంలో ఎగిరి వీటిని నిర్మించారని నమ్ముతున్నారు. మరి సైన్స్ ఏం చెబుతుందంటే, నాజ్కా ప్రజలు మొదట చిన్న నమూనాలను తయారు చేసుకున్నారు. ఆ తర్వాత తాళ్లు మరియు కర్రల సహాయంతో భూమిపై పెద్ద స్కేల్లో వాటిని గీశారు. వారు గీసిన గీతలు చాలా లోతుగా ఉండటం వల్ల ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. వీటి వెనుక ఉన్న ఉద్దేశం, ఈ చిత్రాలు దేవుళ్లకు సందేశం పంపడానికి, వర్షం కోసం లేదా పంటలు బాగా పండాలని కోరుతూ చేసినవి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, మనం భయపడే రహస్యాల వెనుక చాలాసార్లు లాజికల్ మరియు సైంటిఫిక్ రీజన్స్ ఉండొచ్చు. ఊహకు అందని విషయాలు నిజమేనని మనకు అనిపించినా వాటిని పరిశోధనతో విశ్లేషించినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటపడతాయి. భవిష్యత్తులో ఈ మిస్టరీల్లో ఇంకా కొత్త విషయాలు బయటపడవచ్చు. మీరు ఈ 5 మిస్టరీ ప్రదేశాల గురించి ఏమనుకుంటున్నారు? మీకు ఇంకేమైనా మిస్టరీ ప్రదేశాల గురించి తెలుసా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ హర్ష వ్లాగ్స్ కు సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.